మరి మత్తయి సువార్తలో నుంచి ఒక సందర్భాన్ని మనం చూసి ఈ యొక్క వర్తమానాన్ని మనం కంటిన్యూ చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రియులారా, ఇద్దరు వ్యక్తుల మధ్యలో లేదా రెండు వర్గాల మధ్యలో లేదా రెండు దేశాల మధ్యలో లేదా ఇద్దరు ఏదైనా కానీ ప్రేమ ఎందుకు చల్లారిపోతుంది అనగానే దేవుని యొక్క వాక్యము మనతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మళ్ళీ చూద్దాం. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తే, అక్రమము విస్తరించుట చేత. చూసారా చక్కగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అక్రమము విస్తరించుట చేత. అంటే ఒక క్రమం విస్తరించవలసినటువంటి ప్రాంతంలో క్రమంగా నడుచుకోవలసినటువంటి విధానాలలో నడుచుకోకుండా క్రమంగా నడవవలసినటువంటి మార్గంలో నడవకపోవడం వల్ల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారటం వలన మాత్రమే ఏమవుతుందంటే ప్రేమ కలిగి ఉండవలసినటువంటి ఆ లక్షణాలు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోతూ ఉంటాయి. ఇంతకీ ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి, ప్రేమలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం నుంచి మనం చూద్దాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలమును. ఇవన్నీ కూడా ప్రేమ యొక్క లక్షణాలు. ఒక కుటుంబంలో తల్లికి కుమారునికి కుమార్తెకి మధ్యలో అమర్యాద, డంబం, మత్సరం, దయ లేకపోవటం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే క్రమము పాటించకుండా క్రమం తప్పారు గనుక ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు 15 సంవత్సరాలకే ఒక తల్లి మీద తిరగబడుతున్నాడంటే, ఒక తండ్రి మీద తిరగబడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా, అక్కడ ప్రేమ కరువైపోయింది, ప్రేమ చల్లారిపోయింది. అందువల్లనే మర్యాదగా నడుచుకోకపోవటం, అమర్యాద, డంబం, నువ్వు నాకు చెప్పేది ఏంటని ఒక కుమారుడు తల్లితో మాట్లాడుతున్నాడంటే, ఒక కుమార్తె తండ్రితో మాట్లాడుతుందంటే దాని అర్థం డంబము, జీవపు డంబం వచ్చింది, అమర్యాద వచ్చింది, మత్సరం వచ్చింది, అహంకారం వచ్చింది, సహించుకోలేనటువంటి తత్వం వచ్చింది. ఒక తల్లి తిట్టినా కూడా సహించలేని లక్షణాలకి కుమారుడు మారిపోయాడు. ఒక తల్లి గద్దించినా కూడా సహించలేని స్థాయికి కుమార్తె మారిపోయింది. ఎందుకంటే వారిద్దరి మధ్యలో ఏం చల్లారిపోయింది? ప్రేమ. ఎందుకు చల్లారిపోయింది? ఒక క్రమాన్ని మిస్ అయిపోయారు వాళ్ళు. ఏంటి ఆ క్రమం? ఏంటి ఆ క్రమం ఏంటి ఇంతకీ? కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కొన్ని సందర్భాలలో కొన్ని కరెక్ట్ అవుతూ ఉంటాయి, కొన్ని మాట్లాడేవి. అన్నీ కరెక్ట్ అవ్వాలంటే కనుక వాక్యాన్ని ధ్యానిస్తే కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. వారు ఏ ఉద్దేశంతో అన్నారో పరిపూర్ణంగా నాకైతే తెలియదు, కానీ దేవుని ఉద్దేశంలోకి వెళ్ళి ఆలోచిస్తే దేవుడు కూడా చెప్తున్నారండి అదే మాట. ఏంటంటే సామెతల గ్రంథం మనం చూస్తే 22వ అధ్యాయం మనం చూద్దాం. సామెతలు 22వ
అధ్యాయం మనం గమనించగలిగినట్లయితే గనక సామెతలు 22:6 మనం చూద్దామండి. సామెతలు 22:6 మనం చూస్తే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. బాలుడు నడవవలసిన త్రోవ. బాలుడు నడవటానికంటూ ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచారు. నడవవలసిన త్రోవ అంటే బాలుడు ఆ మార్గంలోనే నడవాలి, బాలుడు ఆ మార్గంలోనే వెళ్ళాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. తర్వాత మనం చూస్తే 6వ వచనం, వాడు పెద్దవాడైనప్పుడు, ఎంత చక్కగా చెప్తున్నారండి దేవుడు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే చిన్నపిల్లలు ఈ మార్గంలోనే నడవాలి, చిన్నపిల్లలు ఈ మార్గంలోనే ఎదగాలి, చిన్నపిల్లలు ఇలాగే నడుచుకోవాలని దేవుడు ఒక మార్గాన్ని, ఒక త్రోవను సిద్ధపరిచారు. ఆ త్రోవలను పెంచకపోవటం వల్ల, ఆ త్రోవలను నడిపించకపోవటం వల్ల, ఆ త్రోవలో వాడిని నడవటానికి నువ్వు సహకరించకపోవటం వల్ల వాడు ఏమైపోయాడంటే పెద్దవాడయ్యాక తొలగిపోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మార్గంలో మనం నడుచుకుంటే కీడు కూడా మేలుగా మారిపోద్ది, శత్రుత్వం కూడా స్నేహంగా మారిపోద్ది, పగ కూడా ప్రేమగా మారిపోద్ది అని అంటాడు దేవుడు. అంటారండి, ఇదిగో నీ శత్రువుల ఎదుట నీకు నేను భోజనమును సిద్ధపరుతును. ఎప్పుడు అనగానే నీకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ నీ దురాశలను, నీకు సంబంధించినటువంటి ఉద్దేశాలను చేసుకుంటూ వెళ్ళినప్పుడు కాదు. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, దేవుడు సిద్ధపరిచిన మార్గం ఒకటి ఉంది, దేవుడు ఏర్పాటు చేసినటువంటి త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవలను నడిపించాలి, మనం ఆ త్రోవలని తీసుకెళ్ళాలండి. దేవుడు అనుభవంతో పెట్టినటువంటి మార్గం అది. ఏదో ఎల్కేజీ కుర్రోడు పెట్టింది కాదు. లోకాలను కలిగించినటువంటి, లోకాలను శాసించే దేవుడు, లోకాలను నాశనము చేయగల శక్తి గల దేవుడు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవారైనా అంత గొప్ప దేవుడు ఒక కుటుంబం నిలబడటానికి, ఒక కుటుంబం ప్రేమగా వర్ధిల్లటానికి, ప్రేమతో ఆ కుటుంబం స్థిరపడటానికి, సిద్ధపరచబడటానికి దేవుడు ఏం చేశారంటే ఒక మార్గాన్ని పెట్టారు. బాలుడు నడవటానికి ఒక మార్గాన్ని దేవుడు పెట్టారు. ఆ మార్గంలోనే మనం బాలుడిని పెంచాలి, ఆ మార్గంలోనే బాలుడిని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఆ మార్గంలోనే బాలుడికి మనం అన్నీ నేర్పించాలి. అలా నేర్పించకపోవటం వలన మీరు చూస్తేనండి ఎన్ని ఘోరాలు, ఎన్ని దారుణాలు, ఎన్ని మారణకాండ, ఎంత విధ్వంసం. మనం పేపర్ చదివితే కనీసం వారంలో కనీసం ఒక 4-5 అయినా కానీ పిల్లలకి సంబంధించినటువంటివి రికార్డ్ అవటం మనం గమనించవచ్చండి. కనీసం ఉంటాయండి, ఉండవని కాదు, కన్ఫామ్ ఉంటాయి. 12 సంవత్సరాల బాలుడు మానభంగంలో చిక్కుకున్నాడు. వైలెన్స్. కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఆ సినిమాలను ఇన్స్పైర్ అయ్యి, ఆ సినిమాలకు మోటివేట్ అయిపోయి, నేను కూడా ఒకసారి కాలిస్తే ఎలా ఉంటుంది, నేను కూడా కొడితే అతను చనిపోతారా లేదా అని పిల్లలు ప్రయోగాలు చేసినటువంటి దాఖలాలు కూడా మనకి కనబడుతూ ఉంటాయండి. మీరు గమనిస్తే న్యూస్లో 13 సంవత్సరాలకే తండ్రిగా మారిపోయాడంటే, ఒక కుర్రోడు 13 సంవత్సరాలకే త్తండ్రిగా మారిపోయాడంటే ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఏంటి ఇదంతా అని మనం ఆలోచిస్తే, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించకపోవటం వలననే. బూతులు మాట్లాడినప్పుడు గద్దించం, ఇతరులను కొట్టే విధంగా వేలు చూపించినప్పుడు గద్దించం, వాక్యం
ప్రకటించబడుతున్నప్పుడు, వాక్యాన్ని వినే సమయంలో అల్లరి చేసినప్పుడు ఖండించం. వాడికి ఏదో ఒకటిచ్చి, ఆ సమయానికి వాడు నోరు మూయించడం కొరకు వాడికి ఏదో ఒకటిచ్చి, ఆ నోరు మూయించడం నేర్పిస్తున్నాం తప్ప, శ్రేష్టమైనటువంటి మాటలు నువ్వు వినాలి, శ్రేష్టమైనటువంటి మార్గంలో నువ్వు వెళ్ళాలని మనం అసలు ప్రయత్నించట్లేదు. ఎందుకంటే కొంతమందికి బహుశా అది ఎలా చేయాలి, ఏ విధంగా నడిపించాలో తెలియకపోవటం ఏమోనని నా యొక్క ఉద్దేశం మాత్రమే. ఏంటి పిల్లలు ఏడ్చినప్పుడు కొన్ని సందర్భాలలో ఒక చాక్లెటో, ఒక బిస్కెటో వాళ్ళకి కావాల్సినవి ఇస్తే మేబీ ఒక రీజన్ అనుకుందాం. ప్రతిసారి అదే అలవాటు చేయటం వల్ల వాళ్ళలో మూఢత్వం, ఆ స్వభావం అనేది పెరిగిపోయి వాళ్ళు ఎలా మారిపోతారంటే, ఓకే, నేను ఏడిస్తే మా అమ్మగారు ఏదైనా చేస్తారన్నమాట, నేను అలిగితే నాకు కావాల్సింది వచ్చేస్తుందన్నమాట. చూడండి, అందుకే యవ్వన కాలంలో వచ్చినటువంటి చెల్లెమ్మలు కానీ, యవ్వన కాలంలో వచ్చినటువంటి తమ్ముళ్ళు కానీ ఎలా అయిపోతారంటే, వాళ్ళు ఎవరినో ప్రేమిస్తారండి, ఎవరినో ఇష్టపడతారండి, వాళ్ళు ఏదో కోరుకుంటారండి. ఇంకా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. ఎట్లా అంటే, ఇదిగో నేను అతన్ని వివాహం చేసుకోవాలి, అతను నా లైఫ్ పార్ట్నర్గా ఉండాలి, నువ్వు ఒప్పుకుంటావా భోజనం తింటాం మానేయమంటావా, నువ్వు ఒప్పుకుంటావా చెయ్యి కోసేసుకోమంటావా, నువ్వు ఒప్పుకుంటావా కిందకి దూకేయమంటావా, నువ్వు ఒప్పుకుంటావా పాయిజన్ తాగమంటావా, నువ్వు ఒప్పుకుంటావా ఇది చేయమంటావా, నువ్వు ఒప్పుకుంటావా అంటే ఎలా మారిపోయింది అనగానే, వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాణం తీసేసుకుంటారు. వాళ్ళు ఒప్పుకోకపోతే అంటే మనం ఏం నేర్పించాం చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మూఢత్వం నేర్పించాం, మంచితనం కాదు, మూఢత్వం నేర్పించాం. అందువల్ల యవ్వనేచ్ఛల నుంచి దూరంగా పారిపోవలసినటువంటి ఆ పిల్లలు యవ్వన కాలంలో యవ్వనేచ్ఛలకి దగ్గరైపోయారు, దేవునికి దూరంగా మారిపోయారు. అలా మారిపోవడం వల్ల ఏమైంది ఇంతకీ అనగానే, వాళ్ళ జీవితంలో ఏమండి 19 సంవత్సరాల వయసుకి, 18 సంవత్సరాల వయసుకి ఒక ఖైదీగా జైల్లో ఉండవలసిన అవసరం ఎందుకు వస్తుంది?